అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక ముసలి స్నేహితులు. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో ముసలి ఇల్లు ఉండేది. రోజు కోతి చెట్టు మీద నుంచి ముసలి నీళ్ళలో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు ముసలిని నమ్మొద్దని సలహా ఇచ్చేది. ముసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి ముసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం ముసలి భార్యకి తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహం ఉందా అని ఒకరోజు ముసలిని అడిగింది. ముసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అని అనింది. ముసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినవచ్చు అంది. ముసలికి భార్య మీద చాలా కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగింది. కానీ మొసలి భార్య ఒప్పుకోలేదు. పట్టు వదలకుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చొని రోజూ అడిగేది. ముసలికి మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి నస భరించలేక ఒకరోజు ముసలి ఒప్పుకుంది. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకు బయలుదేరింది. కోతిని చెట్టు మించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పథకం వేసింది. చెట్టు కింద నుంచొని కోతిని పిలిచింది. కోతి బయటకు వచ్చింది. ముసలిని చూసి సంతోషంగా పలకరించింది. ముసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను. నా భార్యకి చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి తీసుకొని రమ్మంది అని ఆహ్వానించింది. కోతి సంబరపడింది. సరదాగా ముసలి ఇంటికి భోజనానికి వెళ్ళి ముసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్లలో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పింది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకుని వెళ్ళింది. దారిలో ముసలి ఏడవడం మొదలుపెట్టింది. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని ముసలిని అడిగింది. ముసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలాసేపు అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని, ముసలి తన భార్య కోతి గుండెకాయ తినాలని ఈ పథకం వేశారని నిజం చెప్పింది ముసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఎలా ఇందులో నుంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ ముసలిని ఎలా నమ్మానని మరో పక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమి మొసలికి తెలియనివ్వకుండా గట్టిగా నవ్వడం మొదలెట్టింది కోతి. ముసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయింది. కోతి ముసలితో అంది, ఓ సింతేనా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండెని తీసుకుని వచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీగా తినొచ్చు అంది కోతి. మొసలి కోతి మాటలని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి హమ్మయ్య అనుకుని ఒక గెంతు గెంతి మొసలి వీపు మీద నుంచి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి చడీ చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది.
కోతి కొమ్మ మీదే కూర్చొని గుండె లేదు ఏమీ లేదు. అసలు నీలాంటి ముసలితో నాకు స్నేహమే వద్దు. ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది. ముసలి తల దించుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, చెడు వాళ్ళతో స్నేహం ఎప్పుడు చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది.